కార్యక్రమం చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టమని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జన సైనికులు తాడేపూడి పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాశీ గారు, బాబీ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, ఇంకా వీరన్న గారు, అందరూ ఈ వీర మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. ముగ్గులేసి మరి దాంట్లో గొబ్బిళ్ళు పెట్టి మందుగుండు సామాన్లు చేసే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఉపయోగపడుతూ వస్తారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి ఇదే రోజు సంవత్సరం క్రితం మనకి ప్రాణవాయువు వచ్చిన సందర్భం ఇక్కడ ఈ రాష్ట్రానికి, అదేవిధంగా నిరంకుశ ప్రభుత్వం నుంచి ఇవాళ స్వేచ్ఛాయుత ప్రభుత్వం వచ్చిన రోజు, రికార్డు సృష్టించి 100% జనసేన పార్టీ గెలిచిన రోజు, మరి అన్ని అకేషన్లు కలుపుకుని రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే రోజు, అన్ని కలిసి వచ్చేలాగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దానికి అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొనడం, దాంట్లో భాగంగా తాడేపూడిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చిన వీర మహిళలందరూ కూడా ఎంతో శ్రద్ధతో ముగ్గులు వేయడం, మరి మందుగుండు సామాన్లు బాణసంచాలు కాల్చి కార్యక్రమం చేపట్టడం, ఇవన్నీ కూడా మరి ఏదైతే చెడు మీద మంచి చేసి ఆ రోజు దీపావళి ఎలా చేసుకున్నాం అదే దీపావళిని ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ఈ రోజు జరిగే ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి జరిగే విధంగా కూటమి పరిపాలన ఉంటుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో, లోకేష్ గారు ఆశయాలతో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని మరి నేను కోరుకుంటూ ఇంత దిగ్విజయంగా చేసిన మీ అందరూ కూడా ఉపయోగపడుతున్నాం.